శివాయ. ఇంతకుముందు వీడియోలో మనం శివార్చన విధి, దాని యొక్క శుద్ధులు, దంతధావన విధి, స్నాన విధి, అర్చనము, దేవతలు ఆరాధించిన శివలింగములు, భావలింగ ప్రాధాన్యత, కామ్యసిద్ధికి ఫలపుష్ప సంఖ్య అనేవి తెలుసుకున్నాం. ఇంకా ఈ వీడియోలో అభిషేకాలు, సృష్టి ఆరంభం, రుద్రావిర్భావం, సృష్టి ప్రాకారము అనేవి తెలుసుకుందాం. ముందుగా అభిషేకాలు. అలాగే అభిషేకాలు స్వగృహ శాంతి, సుస్థిరతలకు జలాభిషేకం, శత్రువులను తప్పించేయడానికి తైలాభిషేకం, భోగభాగ్యాలకు సుగంధి తైలాభిషేకం చేయించాలి. ఆవు నూనెతో అభిషేకిస్తే శత్రునాశనం, తేనెతో అభిషేకిస్తే కుబేరునితో సమానత కలుగుతాయి, చెరుకు రసంతో అభిషేకిస్తే సర్వసుఖాలు పొంది సంతృప్తులవుతారు, గంగా జలాభిషేకం వల్ల భుక్తిముక్తులు లభిస్తాయి అనేవి చెప్పాడంట. అంటే ఇక్కడ మనకి ఏవే చేస్తే ఏ ఏ అభిషేకాలు చేస్తే ఏ సిద్ధిస్తావనేవి ఇక్కడ తెలియజేయడం జరిగినది. ఇక సృష్టి ఆరంభం గురించి తెలుసుకుందాం. ఋషి పుంగవులారా, లింగరూపాన్ని ఆవిర్భవించి బ్రహ్మ విష్ణువుల మదమడించి శివారాధనలను బోధించి పరమేశ్వరుడు అంతర్ధానం చెందాడు. ఆ తదుపరి బ్రహ్మ సృష్టించేందుకు సిద్ధపడ్డాడు. శివేచ్ఛానుసారంగా విష్ణువు అతగాడికి సహకరించాడు. సృష్టికి అవసరమైన జ్ఞానం కలిగింపజేశాడు. పిదప బ్రహ్మాండానికి పొలిమేర అయిన వైకుంఠంలో నివాసింపసాగాడు విష్ణువు. బ్రహ్మ సృష్టి ఆరంభమైంది. జలంలో అంజలించాడు. తక్షణమే 24 తత్వాలతో కూడిన అండం ఆవిర్భవించింది. ఇదే విరాట్ రూపం. ఆ అండాన్ని ఏం చేయాలో తెలియక మళ్ళీ విష్ణువును స్మరించాడు బ్రహ్మ. సాక్షాత్కరించాడు విష్ణువు. జడంలా ఉన్న ఈ అండలో సృష్టి ఎలా చేయాలో అర్థం కావడం లేదు అంటూ వాపోయాడు చతుర్ముఖుడు. చతుర్భుజుడు అతనిని ఓదార్చి తాను అనంత రూపయుతుడనై ఆ అండంలో ప్రవేశించాడు. 1000 తలలు, 1000 చేతులు, 1000 పాదాలు గల మహాద్భుత రూపంలో అండ ప్రవేశం చేయగానే అది చైతన్యవంతం అయ్యింది. మళ్ళీ సృష్టికి కూర్చున్నాడు బ్రహ్మ. ఈసారి అవిద్యాదిత వస్తు జలమంతా ఆవిర్భవించింది. అవిద్యాది తామస వస్తు జలమంతా ఆవిర్భవించింది. బెంగపడిపోయాడు బ్రహ్మ. అయినా ఎలాగోలాగా మనసు కుదుటపరుచుకొని ఇంకా సృష్టించగా తరులు, గిరులు వంటి స్థావరాత్మక సృష్టి జరిగింది. 4 బుర్రలు పెట్టుకొని సృష్టిస్తున్న ఇలా బుర్రలేని పుడుతున్న ఏమిటా అని బాధపడ్డాడు. మళ్ళీ సృష్టించాడు. పట్టుదల ఉంటే కాని పని ఏమిటుందంటూ ఈసారి పక్ష్యాదులు ప్రభవించాయి. అటు తర్వాత ఊర్ధ స్త్రోతస్కులైన సాత్విక దేవతలు, కడగట్టుగ్యారాజసులు, ఆర్వాక్ స్తోత్రస్కులైన మానవులుగా ఆవిర్భవించారు. మనిషి పుట్టగానే మహానంద పడిపోయాడు బ్రహ్మ. ఈ విధంగా పంచవిధ సృష్టి ఏర్పడింది. సర్గం అంటే సృష్టి మహత్వం. సూక్ష్మ పంచభూతాలు, పంచీకృత పంచభూతములు అని నిర్మాణం 3 రకాలు. ఇదంతా ప్రాకృత సృష్టిగా పరిగణించబడుతుంది. పైన చెప్పిన 5 రకాలు, ఇప్పుడు చెప్పిన 3 రకాలు కలిపి మొత్తం ఈ 8 రకాలు కూడా ప్రాకృత సృష్టి అని తెలుసుకోవాలి. 9వ సృష్టి కౌమారం. ఈ సర్గంలోనే సనక సనందనాదులు ఆవిర్భవించారు. వాళ్ళని కూడా సృష్టి చేయమని ప్రేరేపించాడు బ్రహ్మ. కానీ వాళ్ళు పరమ విరాగులై శివధ్యాన తత్పరులై సృష్టికి విముఖత చూపించారు. తన పిల్లలే తన మాట కాదన్నారని తల్లడిల్లాడు బ్రహ్మ. ఎంతగానో దుఃఖించాడు. అనంతరం విష్ణు సలహా మీద శివార్చన చేశాడు. అంటే ఇక్కడ మనకి బ్రహ్మ సృష్టి కార్యం ఎలా మొదలు పెట్టాడు, దాంట్లో వచ్చిన అవాంతరాలు, దానిని విష్ణుమూర్తిని స్మరించుకొని ఆయన చేత ఆ అవాంతరాల యొక్క నిర్మూలనం ఎలా జరిగినది, దాని తర్వాత మళ్ళీ సృష్టి కార్యం ఎలా ప్రారంభించాడు అనేది తెలుసుకున్నాం. ఇక రుద్రావిర్భావం. అలా చేయగా బ్రహ్మ యొక్క కనుబొమ్మల మధ్య అవిముక్తం అనే పేరు గల నాసికమూల నుంచి మహేశ్వరుడు తన సంపూర్ణాంశతో అర్ధనారీశ్వరుడుగా ఆవిర్భవించాడు. ఆయన పేరే రుద్రుడు. ఆయన పుడుతూనే అనేకమైన రుద్రగణాలు కూడా చేసుకున్నాడు. ఇదే రుద్రావతారణ ఘట్టం. సర్వపాపాహరం. అలా ఆవిర్భవించిన రుద్రుని పూజించి జన్మ మృత్యురావిష్టులైన ప్రాణులను సృష్టించవలసినదిగా ప్రార్థించాడు బ్రహ్మ. రుద్రుడందుకు అంగీకరించలేదు. విధాత పుట్టడం, చావడం, ముసలిదనం, రోగులు, రొస్టులు, కర్మబంధాలు, దుఃఖం ఇలాంటి వికారయుతమైన సృష్టిని నేను చేయను. సంసారం అనే లంపటంలో పడిపోయి దుఃఖితులైన వారిని ఉద్ధరించడమే నాకు ప్రీతికరమైనది. కాబట్టి నువ్వు కోరుకుంటా ఉన్న వాళ్ళని నువ్వే సృష్టించుకో అని ఆజ్ఞాపించాడు. మాయాబంధాల నుంచి వేయకుండా ఉండేలా బ్రహ్మకు వరం ఇచ్చాడు. ఇలా వరం ఇచ్చాడు, అలా మాయమైపోయాడు ఆ రుద్రుడు. అంటే రుద్రుడు ఎలా ఉద్భవించాడు అనేది ఇక్కడ మనకు చెప్తున్నాడు. బ్రహ్మ యొక్క కను రెప్పల మధ్యన నుంచి రుద్రుడు ఆవిర్భవించాడంట. ఆవిర్భవిస్తూనే రుద్రగణాలను సైతం పుట్టించాడంట. అలా పుట్టిన రుద్రుణ్ణి
అంటే మహేశ్వర తత్వం, ఆ శివుడి తత్వం మొత్తం ఇమిడిపోయి అర్ధనారీశ్వర రూపంలో వచ్చాడంట ఆ రుద్రుడు. అంటే శివుడు శక్తి ఇద్దరు కలిసి కూడా అర్ధనారీశ్వర రూపంలో వచ్చారంట. ఇక్కడ వచ్చిన తర్వాత బ్రహ్మ ఆయనని సృష్టి కార్యం చేయమనగా, ఈ యొక్క సృష్టి కార్యం నాకు ఇవన్నీ నచ్చవు, అందులో వారిని బాగు చేయడం మాత్రమే నేను చేస్తాను అని చెప్పి ఆజ్ఞాపించి అదృశ్యమయ్యాడంట. ఇక సృష్టి ప్రాకారం అనేది తెలుసుకుందాం. మళ్ళీ మొదలైంది బ్రహ్మ సృష్టి. శబ్ద స్పర్శ రూప రసగంధాలనే సూక్ష్మ పంచకాన్ని మేళవించి ఆకాశం, వాయువు, అగ్ని, నేల, నీళ్లు అనే స్థూలాలను ఏర్పరిచాడు. స్థావరజంగా మాధులను పుట్టించాడు. నిమిషాలు మొదలు యుగాల వరకు కాల విభజనానుసారంగా చేతనైనట్టు సృష్టించాడు. అయినా తృప్తి కలగలేదు. అప్పుడు ఆ బ్రహ్మ తన కళ్ళ నుంచి మరిచిన హృదయం నుంచి భృగుమ ఋషిని, శిరస్సు నుంచి అంగీరసుని, వ్యానవాయువు ద్వారా పులీహుడిని, ఉదానం ద్వారా పులస్తుని, సమానం నుంచి శిష్టుని, అపానంలోంచి క్రతువుని, శ్రోత్రాల నుంచి అత్రిని, ప్రాణవాయువు నుంచి దక్షుణ్ణి, తొడలోంచి నారదుణ్ణి, నీడలోంచి కర్ధముణ్ణి, సంకల్పంలోంచి ధర్మదేవుణ్ణి కన్నాడు. వీరిలో ధర్ముడు మానవ రూపం ధరించి సాధకులకు ఆశ్రయించాడు. శైవజ్ఞానాసులారా, ఆ అనంతరం బ్రహ్మ శివప్రేరితుడై తన దేహం సగం స్త్రీగాను సగం పురుషుడుగాను మార్చుకున్నాడు. ఆ మిథునం నుంచి ఓం ప్రధానంగా స్వయంభువమనో పుట్టాడు. అతనితోటే శతరూప అనే యోగిని పుట్టింది. వారిద్దరిని కలిపాడు బ్రహ్మ. శతరూప స్వయంభవుల మైథునం వల్ల ప్రియవ్రత ఉత్తానపాదాది పుత్రుల్ని, ఆకుతి, దేవహుతి, ప్రసూతి అనే ముగ్గురి ఆడపిల్లల్ని కనడం జరిగింది. ఆకుతి రుచితోటి, దేవహూతి కర్ధముడితోటి, ప్రసూతి దక్షుడితోటి సంధానించబడ్డారు. ఆకుతికి రుచి వల్ల యజ్ఞుడు దక్షిణావిర్భవించారు. వాళ్ళిద్దరి జంట కట్టారు. వాళ్ళకి 12 కొడుకులు పుట్టారు. దేహూతి కర్ధముడి వల్ల అనేక మంది ఆడపిల్లలను కంది. ప్రసూతి దక్షుడితో సుఖించి 24 ఆడపిల్లలను కంది. ఆ 24లోను శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వసువు, శాంతి, సిద్ధి, కీర్తి అనే 13 పడుచులను ధర్ముడికి కట్టబెట్టారు. తక్కిన 11 ఖ్యాతిని భృగువుకి, నీతిని ధర్ముడికి, సంభూతిని మరీచికి, స్మృతిని అంగీరసుడికి, ప్రీతిని పులస్త్యుడికి, క్షమను పులోహుడికి, సన్నుతిని క్రుతువుకి, అనురూపిని అత్రికి, ఊర్జను వశిష్ఠుడికి, స్వాహను అగ్నికి, స్వధమ పితురులకి ధారపోశాడు దక్షుడు. ఈ జంటలతో ప్రపంచానికి కృత కళ వచ్చింది. ఇక్కడ చిన్న విషయం ఉంది. దక్షుడికి 60 మంది ఆడపిల్లలని కూడా చెప్పబడుతుంది. అయితే అది కల్పభేదం అని గుర్తుంచుకోవాలి. ఒక్కొక్క కల్పంలో ఒక్కో విధంగా జరుగుతుంది. అయితే కథ మాత్రం మారదు. అలా 60 మంది అమ్మాయిలుగా చెప్పిన కల్పంలో 10 మందిని ధర్ముడికి, 27 చంద్రుడికి, 13 కశ్యపుడికి, 4 గర్మంతుడికి, గరుత్మంతుడికి, భృగు, అంగీరస, కల్వాసుల ముగ్గురులతో 2 చొప్పున ఇచ్చుకున్నాడు ఆ దక్షుడు. మరి ప్రధానంగా కశ్యపుడు తన 13 భార్యలు పొందిన సంతానమే ఈ ప్రపంచాన్ని నింపివేస్తుంది. స్థావర జంగమాలు 2 నింపేశాడు ఆ మహానుభావుడు. దేవతలు, ఋషులు, రాక్షసులు, చెట్లు, పిట్టలు, పర్వతాలు, పాపములు, ఒకటేమిది సృష్టిలో ఉన్న రకాలు ఎన్నున్నాయో అన్ని ఆయన దాంపత్య ఫలమేనంట. అందుకే సృష్టిని కాశ్యపేయం అని, భూమిని కాశ్యపి అని పిలుస్తారు. దక్షతనయగా ప్రభవించిన సతిని కూడా శివుడు స్వీకరించాడు. నిజానికి సర్వేశ్వరుడు వామాంగం నుంచి విష్ణువు, దక్షిణాంగం నుంచి ధాత, హృదయం నుంచి రుద్రుడు వచ్చారు. ఆ ముగ్గురు అభేదులని గుర్తించాలి. వీరి అంగార్థాల రూపంలో ఆదిశక్తి తన అంశాలను లక్ష్మీ, సరస్వతి, దాక్షాయినిగా సృష్టించింది. వీరిలో లక్ష్మి తమస్య రూపిణి, సరస్వతి రజోరూపిణి, సతీదేవి సత్యస్వరూపిణి. కాళిక, చండిక, చాముండి, జయ, విజయ, జయంతి, భద్రకాళి, దుర్గా, భగవతి, కామేశ్వరి, కామద, అంబ, మృఢాని, అంబిక, సర్వమంగళ ఇవన్నీ ఆ సతీదేవి యొక్క అద్భుత నామధేయాలే. ఆవిడ యొక్క లీలా విలాసాల వల్ల ఆయా నామాలు ఆపాదించబడ్డాయి. సత్య, రజస్తమ స్వరూపులైన 3 మూర్తులు, రాధుష గుణత్రయ రూపులైన 3 దేవతలతోనూ కూడి ఈ పవిత్ర సృష్టిని కొనసాగిస్తున్నారని గ్రహించాలి. అన్నిటికీ పైన ఉన్న శివలోకంలో శివుడు ఆదిశక్తితోనూ విహరిస్తూ ఉంటాడు. ఆయన పూర్ణావతారమే పరమేశ్వరుడు. ఈయన కైలాసవాసి. ప్రపంచం అంతా పాడైపోతుంది గాని కైలాసం మాత్రం ఎట్టి కీడు పొందదు. ఇది ధ్రువం.
అని బ్రహ్మ నారదునకు ఉపదేశించినట్లుగా సూతుడు శౌనకాది అందరికీ వినిపించసాగాడు. వారు మహదానందపడ్డారు. శివపురాణ ప్రవచనాన్ని ఇంకా కొనసాగించమని కోరారు. శివస్మరణం చేసుకుంటూ సూతుడు మళ్ళీ ఆరంభించాడంట. అంటే ఇది ఏమిటనేది మనం తర్వాత వీడియోలో చూద్దాము. ఇక్కడ సృష్టి అనేది ఎలా ఆరంభించబడింది, అందులో ఏమేమి జరిగినవి అనేవి ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇక మిగిలిన అనేది తర్వాయి భాగంలో చూద్దాం.